రైట్ ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం విడుదల చేసిన డబ్బులను సైతం సిద్దిపేటకు ఎత్తుకెళ్లిన మూర్ఖుడు హరీష్ రావు అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా చేరువాపురు, ధర్మాజిపేటతో పాటు పలు వార్డుల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక అభివృద్ధి నిరోధకుడు, ప్రధాన శత్రువు హరీష్ రావు వస్తే చాట చీపురుతో అయితే తరిమి కొట్టాలని కూడా ఓటర్లకైతే పిలుపునిచ్చారు. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఉత్సవ విగ్రహంలా ఉండటం తప్ప అభివృద్ధికి ఏ రోజు కూడా కృషి చేయడం లేదన్నారు. జిల్లా అభివృద్ధి కోసం అయితే ముఖ్యంగా బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంపీ రఘునందన్ రావు అయితే ఓటర్లను కోరారు. దుబ్బాకకి హరీష్ అనేటోడు రాకుండా చేయాలి. మనం ఏడికొచ్చాడో చాటలు చీపీలు పట్టుకోవాలి. అరే నా ఏళ్ళ నీకు గుర్తుంటే కోమటి చెరువుకి 100 కోట్లు వంచబోయినాడు. ఎన్ని వంచబోయిండు? మరి మన రామసముద్రానికి 10 కోట్లు ఇవ్వలే. నడుస్తున్నట్టు ఉందా రామసముద్రం? వాడికి సిద్దిపేటనేమో పడగలు రావాలి కోమటి చెరువుకి. దుబ్బాకకు మాత్రం అసలు ఏమి రాకుండా చేసింది ఎవరంటే హరీష్. ఓ మెడికల్ కాలేజ్ రానియలే, ఓ ఇంజనీరింగ్ కాలేజ్ రానియలే, ఓ పాలిటెక్నిక్ కాలేజ్ రానియలే. దుబ్బాకకి ఎవరైనా అన్యాయం చేసిందంటే మొట్టమొదటి మనకు శత్రువు ఎవరంటే హరీష్ రావు. అందుకని మళ్ళా గిటవాడు పొరపాటున మీ ఊరికి వచ్చి సన్నాయి నొక్కులు వస్తాడు. మా మామ మంచిగా చేసిండు, 2000 పింఛన్ ఇచ్చిండు. అడగాల మీరు, వారి 200 పింఛన్ ఉన్నప్పుడు కోటర్ ధర 20 రూపాయలు ఉండే. ఎంత ఉండే? అప్పుడు ఎవరైనా ఊర్లో కోటర్ అమ్మాలంటే ఏడ పోలీసు వాళ్ళు వస్తారో, ఏడ ఎక్సైజ్ వాళ్ళు వస్తారో అని దొంగతనంగా ఒక కోటర్ దొరకాలంటే కష్టం అవుతుండే. ఇప్పుడు పోయా కిరాణా దుకాణం పోయి అడుగుర్రి, కోల్గేట్ పేస్ట్ ఉందా అంటే పేస్ట్ లేదంటాడు. కందిపప్పు ఉందా అంటే కందిపప్పు ఉండేది. కానీ పొద్దుగా లేవగానే 6 గంటలకు దుకాణం తీయగానే ఉన్నాయా? పెద్దవి కూడా ఉన్నాయా? అది ఏదంటే దొరుకుతుంది.